సైబర్ నేరగాళ్లు విసిరిన జాబ్ ఫ్రాడ్ కు చిక్కిన నిరుద్యోగులు విదేశాల్లో బానిసలుగా బందీలయ్యారు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో వారికి స్వేచ్ఛా విముక్తి లభించింది. ఏపీకి చెందిన 120 మందిని స్వరాష్ట్రానికి తెప్పించారు సిఐడి పోలీసులు. తమలాగా మరెవరూ సైబర్ బానిసలు కావద్దంటూ హితో పలుకుతున్న బాధితులతో మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. ఉద్యోగము సైబర్ బారిట పడే విధంగా సమాజం తయారైంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చదువుకొని ఉద్యోగాలు రాక జాబ్ ఆపర్చునిటీస్ పేరుతో సోషల్ మీడియాలో ఏజెంట్లు ఆశ్రయించి విదేశాలకు వెళ్ళి అక్కడ బానిసత్వం చేయాల్సిన పరిస్థితి ఉంది. వేలాది మంది వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు. అట్లాంటి వాళ్ళని దాదాపు ఏపీ సిఐడి 1586 మందిని వివిధ దేశాల నుంచి బాధితుల్ని విడుదల చేయించింది. అయితే వాళ్ళు ఎలా బానిస అవుతున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఏదైతే ఏపీ సిఐడి ఈ బ్యాచ్లో 120 మందిని తీసుకొచ్చింది. ఏంటి మీరు ఏం చదువుకున్నారు, ఎలా మీరు విదేశాలకి మీరు అక్కడ పడే ఇబ్బంది? అది వాళ్ళు ఏజెంట్ అయితే మనకి ఫేక్ జాబ్, డేటా ఎంట్రీ ఫేక్ జాబ్, ఫైనాన్షియల్ అని జాబులు చెప్పి మనకి తీసుకెళ్తారు సార్. వాళ్ళు మామూలుగా చెప్పడం అయితే మీకేం ప్రాబ్లం ఉండదు, అంతా అక్కడికి వెళ్ళినాక వాళ్ళే చూసుకుంటారంట. 2 months వీసా ఇస్తారు సార్. ఆ వీసా మాకు తెలియక అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఎక్స్టెండ్ చేస్తారు, మీ కంపెనీ పర్ఫార్మెన్స్ పెట్టని చెప్పారు సార్. నో ప్రాబ్లం అని ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేయించి మైన్మార్ కేకే పార్క్స్లోకి ఎంట్రీ ఇస్తారు సార్. అక్కడికి వెళ్ళగానే పాస్పోర్ట్, మొబైల్ లాగేసుకొని మీరు మేము చెప్పిన వర్క్ చేయాలి, లేకపోతే మీ ఫిజికల్ పనిష్మెంట్, మీరు ఇక్కడే ఉంటారు, మీరు ఇక్కడ నుండి ఇండియా వెళ్ళారు, మీ ఇంటికి వెళ్ళారు. వర్క్ చేసుకొని మంచిగా డబ్బులు కొట్టించి స్కామ్ చేయించి అప్పుడు మీరు ఇంటికి సేఫ్గా రీచ్ మేమే డ్రాప్ చేస్తాము. అది మా కంపెనీ వచ్చి డిఫరెంట్ పార్క్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి సార్. లవ్ ట్రాప్, ఏజ్డ్ వెల్ సెటిల్ గాయస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు సార్. మెయిన్లీ మాదైతే యుఎస్ ఎన్ఆర్ఐస్ని టార్గెట్ చేస్తాం సార్, మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ని. వాళ్ళని టార్గెట్ చేసి లవ్ ట్రాప్ అని చెప్పి నేను ట్రేడ్ చేస్తున్నాను, నాకు ఇంత ప్రాఫిట్ అవుతుందని చెప్పి ఫస్ట్ చిన్న అమౌంట్తో ఇన్వెస్ట్ చేయండి అంటారు. అది బిగ్ అమౌంట్గా మారుస్తారు సార్. వాళ్ళు ట్రాప్ చేస్తారు. అలా వాళ్ళ నుంచి అమౌంట్ లాగేసినట్టు మీకు తెలుసు? మాకు తెలియదు, వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు రిప్లై అయ్యగానే వాళ్ళు ఇంకా తీసేసుకొని వాళ్ళు చార్జ్ చేసుకుంటారు. వాళ్ళు తీసుకొని మాకు ఇంకా అసలు ఏం చెప్పాలి సార్. వచ్చినట్టు డబ్బులు వచ్చినట్టు తెలియదు, ఏం తెలియదు. వస్తే వాళ్ళు డబ్బులు వచ్చినట్టు తెలిస్తే పనిష్మెంట్ ఇవ్వకుండా ఉంటారు సార్, ఆ ఒక్కరోజు మాత్రం. తర్వాత ఇంక ఫిజికల్ పనిష్మెంట్స్. అంటే ఎట్లా మీకు ఖచ్చితంగా టార్గెట్ పెడుతున్నారా, వాళ్ళు మిమ్మల్ని కూడా టార్గెట్ పెడుతున్నారా, ఎలా వేధించారు, మీరు ఎలా మోసపోయారని తెలిసింది, ఎలా ఏం చెప్పలేదు? ఎప్పుడైతే మాకు పాస్పోర్ట్ లాక్కొని మేము చెప్పిన వరకు చేయమన్నారో అప్పుడే మాకు అర్థమైపోయింది సార్. మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఎందుకు చేయాలని ఏదిస్తే అక్కడ సపరేట్ వాళ్ళ ఆర్మీ పెట్టుకుంటారు సార్. వాళ్ళు గన్స్ పట్టుకొని వచ్చి మమ్మల్ని బెదిరించి హార్డ్గా పనిష్మెంట్స్ ఇచ్చి వర్క్లో దించి చేపిస్తారు సార్. ఒక మొబైల్ ఫోన్ అನ್ನು సిస్టమ్ ఇస్తారు సార్, వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళ మొబైల్స్, మా అకౌంట్స్ అంటూ మా డీటెయిల్స్, మా నేమ్ కూడా ఏది ఎక్కడ రివీల్ అవ్వాలి సార్. వాళ్ళే ఫేక్ అకౌంట్స్ ఇస్తారు, వాళ్ళే మొబైల్ ఇస్తారు, వాళ్ళే సిస్టమ్ ఇస్తారు, వైఫై కనెక్ట్ చేస్తారు. లవ్ ట్రాప్ అని చెప్పి లవ్లోకి మాట్లాడినట్టు అమ్మాయి మోడల్స్ యూజ్ చేస్తారు సార్. ఇన్స్టాలోనే తీసుకుంటారు, ఒక గుడ్ లుకింగ్ అమ్మాయిని మోడల్గా తీసుకొని అబ్బాయిలకు మెసేజ్ పెట్టి ట్రాప్ చేసేస్తారు. ఎవరి ద్వారా ఇంట్లో వాళ్ళకి చేస్తాను సార్. అయితే నేను వెళ్తాం, అయితే ఏజెంట్ ద్వారా వెళ్ళాను. ఏజెంట్ నీకు 2.5 lakhs పే చేయమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్లీ 1 lakh దాకా వస్తే నువ్వు మంచిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పారు సార్. నాకైతే ఇప్పుడు వెళ్ళడానికి 5 months, నేను జూలైలో వెళ్ళాను, 5 months వేస్ట్ అయిపోయింది సార్. 2.5 lakhs వేస్ట్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పిన తర్వాత బాధపడుతుంది. నువ్వు ఎలా రావాలి ఏంటంటే త్రూ ది ఇండియన్ ఎంబసీ హెల్ప్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ఢిల్లీ నుండి మన ఏపీ పోలీసులు అందరూ వచ్చి మమ్మల్ని అక్కడ నుండి పికప్ చేసుకొని సేఫ్గా రీచ్ అయ్యాలి సార్. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాం మన ఆంధ్రాలో మోసపోయే బాధ్యత? నేను చెప్పదలుచుకున్న ఒకటే సార్, ఏ జాబు ఏది క్లారిటీ లేకుండా వెళ్ళొద్దు, వీసా లేకుండా ఎటువంటి ప్రయాణాలు స్టార్ట్ చేయొద్దంటారు సార్ ఎవరైనా. ఇది పరిస్థితి. తను చెప్తున్నాడు, ఒక బాధితుడిగా తను ఏజెంట్ ద్వారా వెళ్ళి నేను మోసపోయాను, మరొకరు ఎవరు కూడా ఇలా బాధపడద్దు, మోసపోవద్దు అంటున్నారు. వాళ్ళు ఎలా ఇబ్బంది పడింది చూస్తూ ఉన్నాను. కేవలం సైబర్ బారి చూస్తే అంతేకాదు నిరుద్యోగులు అలా కాదండి. వాళ్ళకి శాలరీలు ఏమీ లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవర్
వీ హ్యావ్ ఇంట్రాగేటెడ్ మెనీ. ఆ ఇంట్రాగేషన్స్లో కొందరికి 10,000 శాలరీ ఉన్నది, ఇక్కడ 20,000 శాలరీ ఉన్నది. కానీ ఆన్లైన్లో టెలిగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రిక్వెస్ట్లు రావడం కానీ ఏదో జరగడం జరిగింది. అందులో ₹1,00,000 జాబ్, ₹1,00,000 జాబ్ అంటే ఆశపడతారు కదా వీళ్ళు. అమాయకులుగా ఆశపడి వాళ్ళే వీసా వేసి తీసుకెళ్తారని అంటే ఇంకా ఆశపడి వెరిఫై చేసుకోవడం సరిగ్గా చేసుకోలేదు వీళ్ళు. కానీ వీళ్ళని ఏమొచ్చి థైలాండ్ వేరే కంట్రీకి తీసుకొని టూరిస్ట్ వీసా మీద అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ మందిని ఒక కంట్రీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బార్డర్ క్రాస్ చేసి వేరే కంట్రీలో లొకేషన్స్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని నిర్బంధించి అక్కడ వాళ్ళతో బలవంతంగా ఈ నేరాలు చేయడం జరిగింది. రీసెంట్గా మీరు చూసినట్టుగా మొన్న సిమ్బాక్స్ కేసు కూడా ఛేదించాము. ఆ క్రమంలోనే సైబర్ క్రైమ్ జరుగుతున్నాయని తెలుసుకున్నాం. ఈ సైబర్ క్రైమ్స్కి లోకల్ లాంగ్వేజెస్ యూజ్ అవుతున్నాయి, బట్ ఈ లొకేషన్స్ అన్నీ మాత్రం వేరే ప్లేస్లో అదర్ కంట్రీస్లో వస్తున్నాయి. సో ఇంకొంచెం డీప్ డైవ్ ఎంక్వైరీలు చేసుకొని చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఇలా జాబ్ ఆఫర్స్ మీద మోస్ట్లీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి అట్రాక్ట్ చేస్తారని తెలుసుకున్నాం. సో దాని మీద బేస్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ మినిస్ట్రీస్తో సహకరించి కలిపి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి మన ఎంబసీ వాళ్ళు అక్కడ చాలా కృషి చేసి దిస్ వాస్ వన్ విన్ మేజర్ థింగ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఏపీ పోలీస్ అండ్ ఏపీ గవర్నమెంట్ అండ్ కలిపి వాళ్ళతో టాక్స్ చాలా టాక్స్ జరిగి అందరికి రావడం జరిగింది. నియర్లీ మోర్ దాన్ 1,500 పర్సన్స్ని 3 స్పెల్స్లో తేవడం జరిగింది. ఇప్పుడు నవంబర్ నుంచి ఈ 2.5 monthsలోనే నియర్లీ మోర్ దాన్ 1,500 ఇండియన్ ఇండివిజువల్స్ని తేవడం జరిగింది. అందులో మన ఆంధ్ర వాళ్ళు నియర్లీ 120 మెంబర్స్ ఉన్నారు. ఆ 120 మెంబర్స్ని సేఫ్గా వాళ్ళని రెస్క్యూ చేసి ఇక్కడ తెచ్చి వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది. సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఎలా మోసపోయారు, సమాజానికి ఏం సందేశం? దీని గురించి మెయిన్గా నేను మాట్లాడాలనుకుంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒక అత్యాశపడి ఆన్లైన్ బేస్ చేసుకొని ఏ జాబ్స్కి ఏ దానికి అట్రాక్ట్ అవ్వద్దు. ఒకవేళ అట్రాక్ట్ అయినా వెరిఫై చేసుకోండి క్లియర్గా. వీళ్ళు టూరిస్ట్ వీసాలు అనేసి ఎవరో ఇస్తారంటారు, ఎవరు నిజంగా జాబ్ ఇచ్చిన వాళ్ళు టూరిస్ట్ వీసాలు ఎవరు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ కంపెనీ హెడ్స్ ఉన్నారా లేదా అని మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మెయిల్స్ పంపించడం, ఫోన్లో మాట్లాడడం వాళ్ళతో చేసుకొని ఏమైనా జాబ్స్ ఉంటే వెళ్ళండి తప్ప అనవసరంగా మీరు దయచేసి ఇలాంటి ముసుగులో మోసపోయి హ్యాపీగా మంచి శాలరీ వస్తుందని మోసపోయి ఇలాంటి వాటిలో ముసుగులో పడకూడదు. విచారణలో చూస్తే చాలా మంది ఏజెంట్ ద్వారా అలాంటి వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేసి ఆల్రెడీ ఇలాంటి ఏజెంట్స్ని ఇప్పటివరకు ఐడెంటిఫై చేసి ఆల్రెడీ సిన్స్ ద లాస్ట్ 1 year ప్రోగ్రామ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇందులో ఒక 15 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ 15 కేసెస్లో వీ హ్యావ్ అరెస్టెడ్ 30 మెంబర్స్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో లేకపోతే ఏజెంట్లో ఆశ్రయించి విదేశాల్లో జీవితాలు బాగుపడతాయని వెళితే మాత్రం చాలామంది మోసపోతారు. డబ్బు ఆర్థికంగా పోతారు, కుటుంబాలు చిన్న భిన్నమవుతాయి. ఇవన్నీ పక్కనేస్తే విదేశాల్లో తెలియని దేశాలలో తిండి తిప్పలు లేక బానిసత్వంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వాళ్ళని 1,600 మంది దగ్గర తీసుకొచ్చారు. ఇంకా వేల మంది ఉన్నారని చెప్తున్నారు. దయచేసి యువతకి ఒకటే చెప్తున్నారు, యువత అత్యాశ పడద్దు, జీవితాలకు లేకపోతే అత్యాశకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దు, సైబర్ నేరాల గురిగా మీరు బారిన పడద్దు, వేరే వాళ్ళని సైబర్ నేరాలకి గురి చేయొద్దు అని చెప్పేసి కూడా సందేశం ఇస్తుంది.